మీ అందరి అభిమాన నాయకుడు ఎప్పుడు ప్రజల మధ్యన ఉండి ఈరోజు ఈ సమస్యకు పరిష్కారానికి ప్రధానమైనటువంటి కారకుడు మన గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, కార్పొరేటర్ సంగీత ప్రశాంత్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, కాలనీ పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారం ఇద్దామనేటువంటి ఒక గొప్ప సంకల్పం. ఎందుకంటే 70 సంవత్సరాలు, 50, 40, 30, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఈ అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది. మనసు ఒకసారి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మధ్యలో నోటీసులు ఇవ్వడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యల పరిష్కారం జరిగిన ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఇంత రిలీఫ్ కావడానికి కారణం సుధీర్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ అందరికీ కూడా ఒక రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే తను చెప్పేటప్పుడు మీ అందరితో బాగా వారికి అనుబంధం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాలనీ, ప్రతి బస్తీకి వారి యొక్క సమస్యలు వారికి తెలుసు. కాబట్టి ఆ రోజు కేటీఆర్ గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగినప్పుడు వారు క్లియర్గా చెప్పారు, ఇది ఓన్లీ అధికారుల తప్పిదం వల్ల జరిగినటువంటి సమస్య. మాకు ఇప్పుడు లేఅవుట్ వేసారు, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు, ఎన్ఓసి ఇచ్చి కట్టుకోమన్న తర్వాత మళ్ళీ కొత్తగా సమస్య వారు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనేటువంటిది వారు చెప్పిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యి వారికి పూర్తి పరిష్కారం, దాంతోపాటు వారు అడిగింది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయమని. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయమని ఇంత ఫ్లెక్సిబిలిటీ అంటే ఆల్మోస్ట్ ఆ స్థాయికే వస్తుంది. బట్ ఏదన్నా కానీ కొంత లిబరల్గా, లిమిటెడ్గా పెట్టేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మేము మీటింగ్లు అందరం ఉన్నప్పుడు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ అనేకమైనటువంటి అంశాలకు పరిష్కారం దొరికిందంటే అది సుధీర్ రెడ్డి గారి గలమించిన. ఎందుకంటే ఈరోజు సమస్య వేరు, దాని మీద స్పష్టత ఉండాలి. అంటే ప్రజెంటేషన్ చేసేటువంటి పద్ధతులు ఉండాలి. కొంతమంది ఎమ్మెల్యేలు చేసేందుకు కొంత కన్ఫ్యూజన్గా కూడా ఉంటాయి. బట్ క్లియర్గా సుధీర్ రెడ్డి గారు అవి ఇట్లున్నాయి, అంశాలు ఇంటిలో ఉన్నాయి. అదేమో పెద్ద నియోజకవర్గం, కాలక్రమేణా విస్తారంగా పెరిగినటువంటి నియోజకవర్గం. బట్ అక్కడ అమ్ముకొని పోయిన వాళ్ళేమో వెళ్ళిపోయారు, ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడుతుంది. బట్ ఏ ప్రాబ్లమ్స్ అంతా పురుషుగా పెట్టాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ఈ నిర్ణయం ఆషామాషి నిర్ణయం కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నాకు కూడా తెలుసు, చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, కానీ ఇటువంటి అంశాలను ఎవరు అడ్రస్ చేయలేకపోయారు. వారేం చెప్పారంటే ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి అంటే గ్రేటర్లో ఉన్నటువంటి పెరిఫెరల్ ఏరియానే కాకుండా కోర్ సిటీలో ఉన్నటువంటి సమస్యలు కూడా కొంత డిఫరెంట్గా ఉన్నాయి. దానికి కూడా పరిష్కారం అందించి కొన్ని పేద వర్గాలు ఉన్నారు, ఏదో గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు, జస్ట్ లైక్ మీకు ఎన్టీఆర్ నగర్. అట్లా రెండోది ఏంటంటే మధ్యకాలంలో మనకి ఎంత దరిద్రమైనటువంటి అంశాలు అంటే ఎవరు కోర్టు పోతే ఆ కోర్టు ఏం చూస్తుందో కానీ స్టే చేస్తుంది, అదొక కొత్త సమస్య కింద వస్తుంది. అందుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం, ఎక్కడ చూసినా కానీ ఒక కొత్త తరం డెవలప్మెంట్. అంటే ఇంతకుముందు ప్రభుత్వాలలో ఏంటంటే ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గానికి డెవలప్ చేయాలంటే 1000 కోట్లు కావాలి, అంటే అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. బట్ గతంలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు టీడీపీ కానీ అన్న కాంగ్రెస్ రిప్రజెంట్ చేసినప్పుడు కానీ మేము అడగంగా 10 లక్షలు 50 లక్షలు ఇస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం అట్లా కాదు, డబ్బు క్రైటీరియా కాదు, ఇష్యూ ఏది ఉంటే అది క్రైటీరియా తీసుకొని ఈరోజు డెవలప్మెంట్ చేస్తుంది. అందుకే ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం మరి సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా
అభివృద్ధిలో ముందుకెళ్తూ సమస్య తన నియోజకవర్గంలో దగ్గర 140-150 ప్రాంతాల్లో ఉంటుంది సేమ్ ప్రాబ్లం. కాబట్టి అందరూ ఒక తాటికి తీసుకొచ్చి ఈ ఇష్యూని అంతా ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బట్ మీకు ఓటి మాత్రం చెప్పగలుగుతాం, మీరు 25-30-40 సంవత్సరాల నుంచి రిలీఫ్ లేనటువంటిది మీకు శాశ్వతంగా రిలీఫ్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. దానికి మీ అందరూ సుధీర్ రెడ్డి గారికి జీవితకాలం రుణపడి ఉండాలని మన ఇల్లు అంటే మన గుండెతో సమానం. ఈరోజు ఇంట్లో కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలంటే ఈ ఇల్లు ఏ ప్రాబ్లం లేకుండా ఏదైతే సొంతంగా మనం కట్టించుకున్న ఇల్లు దీనికి లేనిపోయిన సమస్యలు ఉంటే కూడా మీకు ఎన్ని ఇబ్బందులు ఉంటే మనకు అందరికీ తెలిసింది. కాబట్టి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుంది. ఆ పరిష్కారంతో పాటు మీ కాలనీలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు కూడా సివరేజ్ కావచ్చు, స్టాప్ వాటర్ కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, రోడ్లు, పార్కులు, ఈరోజు వైకుంఠ ధామాలు కూడా కడుతున్నాం కాబట్టి అవిటికి కూడా నీకు శాశ్వతమైనటువంటి పరిష్కారాలు వస్తున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి రాబో కాలంలో ఇంకా బ్రహ్మాండంగా మీరు చూసారు. ఇక్కడ నుంచి మనం నాగూర్ నుంచి ఎల్బీ నగర్, చెప్పాపేట్, బైరాములు కూడా సాగర్ రోడ్ కానివ్వండి, అక్కడ ఓఎస్ హాస్పిటల్ పోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనందరికీ తెలుసు. బట్ ఈరోజు ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందో చూస్తున్నాం. భవిష్యత్తులో ఉప్పల్ జంక్షన్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ దేశం గర్వపడే విధంగా కార్యక్రమాలు చేస్తుంది. తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఊకే ట్యాక్సులు కలెక్ట్ చేయాలి, ఇటువంటి లేనిపోని సమస్య. మీరు రెవెన్యూ చట్టం కూడా చూసారు. ఊకే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడం, తహసీల్దార్ చుట్టూ తిరగడం, వాళ్ళ అధికారుల చుట్టూ తిరిగి ఏదో ఆజ్ఞాన్ని వాళ్ళకి పైసలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇట్లా ఇష్టానుసారం చేస్తున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టి మనకు ధరణి అనేటువంటి పోర్టల్ కూడా ఈ దసరాకు స్టార్ట్ అవుతుంది. బహుశా ఇది గ్రామీణ ప్రాంతంలో 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మనకు మాత్రం ఇంకో 10-15 రోజులు గ్యాప్ తర్వాత మనకు స్టార్ట్ అయింది. అట్లా అయినప్పుడు ఏంటంటే నీళ్ళకి నీళ్ళు, పాలకు పాలు, ఇక ఈ ల్యాండ్ గ్రాబింగ్, భూ కబ్జాలు, అధికారుల హరాస్మెంట్, ఇవన్నీ శాశ్వతమైనటువంటి విముక్తి మనకు కలుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇక్కడ వేరే కార్యక్రమంలో పోతే అన్న సడన్గా ఇక్కడనే ఉన్న కాలనీ వాళ్ళు ఉన్నారు, ఒక 2 నిమిషాలు వచ్చుకోమంటే మరి వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మరి సుధీర్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు తప్పకుండా, ఎందుకంటే శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్ గెలవడం చాలా సహజం, ఒక రాజకీయ పార్టీలలో చూస్తుంటాం. బట్ వాళ్ళకి ఏంటంటే సమస్య మీద స్పష్టత ఉండాలి. ఇప్పుడు చిన్న డివిజన్లో చిన్న నియోజకవర్గాలంటే వేరు, బట్ ఇంత పెద్ద నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం తిరగాలంటేనే ఎమ్మెల్యే గారికి ఏడాది పడుతుంది. ఎందుకంటే దీంట్లో బస్తీలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. బట్ ఇన్ని ఇష్యూస్ మీద మొన్న కేటీఆర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెడితే మీరు కూడా కొంతమంది ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి బ్రహ్మాండంగా వారి యొక్క ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. రెండోది ఏంటంటే మీకు రేంజ్ వచ్చినప్పుడు, కొంత లో లైన్ ఏరియాలో ఉన్నప్పుడు అవన్నీ కొంత ప్రాబ్లం ఉన్నటువంటిది కూడా మీకు దానికి కూడా మీ ఎమ్మెల్యే గారు శాశ్వత పరిష్కారం రాబో రోజుల్లో ఇస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా వారి నాయకత్వంలో వారు ఏ ఇష్యూ అయినా కానీ చెప్పినప్పుడు తప్పకుండా వారితో పాటు మేము ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్, ఆయన కార్పొరేటర్ ఉంటున్నప్పటి నుంచి కూడా మేము బాగా ఫ్రెండ్లీ ఉంటాం. కాబట్టి తప్పకుండా మరి వారి యొక్క నాయకత్వాన్ని మీరు బలపరచండి. మీకు ఏంటంటే 25-30 సంవత్సరాల సమస్యని మీకు అతి త్వరలో, అంటే మేబీ ఈ సమస్య కూడా వెరీ పర్టికులర్ సీరియస్గా కూడా ఉండదు. ఇవాళ పేపర్లో కూడా చూసాను. మేమందరం నిన్న 12 గంటలకు పోతే సాయంత్రం 7 గంటల దాకా ఈ మీటింగ్సే జరిగినాయి. నిన్న కూడా ఆ మీటింగ్లో మళ్ళీ సుధీర్ రెడ్డి గారు మాట్లాడి దీనికి మనకు శాశ్వత పరిష్కారం ఎన్ని రోజులలో వస్తుంది, మరి నేను పోయి కాలనీలలో ఏం చెప్పాలి అనేటువంటి కూడా వారు మాట్లాడారు. తప్పకుండా మరి ఈరోజు మీకు ఒక 3-4 నెలల మధ్యలో, అంటే 2-3-4 నెలల మధ్యలో అయిపోతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తూ సెలవు.
ఎన్రోల్మెంట్ కూడా మీకు అందరికీ తెలుసు. ఇదేమైందంటే గ్రాడ్యుయేట్ అనేది మనకు హైదరాబాద్ సిటీకి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎప్పుడు లేకుండే. లాస్ట్ టైం ఒకసారి గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఐడియా లేనప్పుడు వచ్చినాయి. బహుశా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంది. అంటే గ్రాడ్యుయేట్ అంటే అమెరికాలో ఉంటారని, ఏదో లండన్లో ఆస్ట్రేలియా ఉంటారని అనుకుంటారు అందరూ. లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ గ్రాడ్యుయేట్ అనుకుంటారు. గ్రాడ్యుయేట్ అంటే మన ఇంట్లో మన పిల్లలు. మీరు కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 2017 అక్టోబర్ 30 లోపల ఎవరైతే గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళంతా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఇదేంటంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రశాంత్ చెప్పిండు ఇప్పుడే ఫామ్స్ అంతా మీకు అందరికీ ఇచ్చినామని చెప్పేసి. దయచేసి ఏంటంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ, రెండోది మీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, మీ రిలేటివ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, తప్పకుండా. ఎందుకంటే ఇది డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మన రైట్. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్గా అవకాశం ఉండదు, ఓన్లీ గ్రాడ్యుయేట్కి అవకాశం ఉన్నది. నీకు డిగ్రీ కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ప్రొఫెషనల్ కోర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడే ఇదేంటంటే మన ఊళ్ళో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏముంటుంది ఆడ పోయి ఏం చేస్తామని చెప్పేసి. నేనేమంటా అంటే ఇది మనకు ఆపర్చునిటీ, ఇది డెమోక్రసీలో మన రైట్ ఇది. కాబట్టి దయచేసి మీరు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్రోల్ చేసుకోండి. తీరా మనకి ఏంటంటే ఎలక్షన్ వచ్చింది, ఆ పోలింగ్ రోజున ఓటు వేయడానికి వచ్చి ఆ పోలింగ్ బూత్ దగ్గర చూస్తుంటారు ఆ ఓటర్ లిస్ట్. అరే పోయినసారి నాకు ఉండే కదా, ఇప్పుడు లేదు, ఎట్లా మిస్ అయిందని మనం అనుకుంటాం. మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫస్ట్ ఇప్పుడే చేసుకోండి. వచ్చే నెల 6 తారీఖు వరకు ఇది అవకాశం ఉన్నది. కాబట్టి మీరు దయచేసి, అంతేగాని ఇది కూడా మన ప్రైడ్ ఇది. ఎందుకంటే డెమోక్రసీలో మీకు ఇచ్చినటువంటి అవకాశం పార్లమెంట్, అసెంబ్లీ, జిహెచ్ఎంసీ వేరు. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ రేపు మీరు ఓటు వేయడానికి పోయినా కానీ చదువుకున్న వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు చాలామంది తిరుగుతుంటారు, కానీ ఓన్లీ మీకే అవకాశం ఉంటుంది చదువుకున్న వాళ్ళకి. కాబట్టి ఎన్రోల్మెంట్ తప్పకుండా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. రెండోది, లాస్ట్ ఎలక్షన్లో 2,92,000 ఓట్లు ఉన్నాయి. ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అవన్నీ అబాలిష్ అయిపోయినాయి. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి అబాలిష్ చేసిండ్రు. మొన్న 1వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు అవకాశం కల్పించింది. ఇదంతా ఫ్రెష్ ఎన్రోల్మెంట్. కాబట్టి డెఫినెట్గా మీరు ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సరే ఓట్లు ఎలక్షన్లో ఎవరికి వేస్తాం ఏంది అనేది కాకుండా డెమోక్రసీలో మనకున్న రైట్ని మనం ఉపయోగించుకోవాలి. డెఫినెట్గా భవిష్యత్తుగా ఓటు వేసినప్పుడు మీకు ఎవరు పనిచేస్తారో అనేది మేము చెప్పే అవసరం లేదు, మీకు ఐడియా ఉండదు. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఆపర్చునిటీని మాత్రం దయచేసి మీరు ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.